Ram has 5 cars. ఓకేనా, విచ్ హీ యూజెస్ ఫర్ ట్రావెల్ ఫ్రమ్ హిస్ హోమ్ ఇన్ హిస్ ఆఫీస్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఓకేనా, ఒకసారి చూద్దామా మండే నుంచి ఫ్రైడే వరకు. డ్రైవ్స్ ఆన్ మండే అన్నారు. ఓకే, ఒకసారి చూద్దాం. ఓకేనా, మండే నుంచి ఫ్రైడే వరకు తీసుకుందాం. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకే, చూద్దామండి. హీ డ్రైవ్స్ స్కోడా నెక్స్ట్ డే ఆఫ్టర్ ది డ్రైవ్స్ హోండా. హోండా తర్వాత నెక్స్ట్ డేనే ఏం డ్రైవ్ చేస్తారంటండి. ఓకేనా, హీ డ్రైవ్స్ స్కోడా ఆన్ నెక్స్ట్ డే. ఓకేనా, ఆఫ్టర్ ది డే డ్రైవ్స్ హోండా. ఓకేనా, హోండా తర్వాత వెంటనే స్కోడా అంటున్నారు. స్కోడా అండ్ హోండా ఈస్ నాట్ యూజ్డ్ ఆన్ ట్యూస్డే అండ్ వెనస్డే. ఓకేనా, హోండా వచ్చేసి ట్యూస్డే వెనస్డే రావడానికి పాసిబిలిటీ లేదు. హోండా, అవునా, హోండా ట్యూస్డే రావడానికి పాసిబిలిటీ లేదు, వెనస్డే రావడానికి పాసిబిలిటీ లేదు. హీ డ్రైవ్స్ నిస్సాన్ ఆన్ లాస్ట్ వర్కింగ్ డే. లాస్ట్ వర్కింగ్ డే నిస్సాన్ అంటున్నారు. ఓకే, ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నారు, హీ డస్ నాట్ డ్రైవ్ టాటా అండ్ మారుతి ఆన్ మండే. మండే ఏంటండి, టాటా మారుతి. టాటా మారుతి డ్రైవ్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేదు అంటున్నారు. అయితే ఇప్పుడు మరి మనకి ప్రొవైడ్ చేసిన దాని ప్రకారం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు మనము ఇక్కడ హోండా తీసుకోవడానికి పాసిబిలిటీ లేదండి. హోండా ఇక్కడ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు, వాళ్ళే ఇచ్చారు, అవునా. ఇక్కడ హోండా తీసుకోవడానికి కూడా పాసిబిలిటీ లేదు, వాళ్ళే ఇచ్చారు. సరే, ఇక్కడ మనం హోండా తీసుకుందాం సార్ అనుకుంటే హోండా తర్వాత స్కోడా రావాలంటున్నారు. ఇక్కడ హోండా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది, ఆలోచించండి. ఇక్కడ హోండా తీసుకుంటే స్కోడా రాయలేం, కరెక్టా. సో అంటే మీనింగ్ ఏంటి, డెఫినెట్గా మనకు అర్థమవుతుంది టాప్లోనే మనకి హోండా రావడానికి ఛాన్స్ ఉంది, అవునా. సో హోండా తర్వాత వెంటనే ఎవరు, స్కోడా, అవునా, స్కోడా. ఇక్కడ చూడండి. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, టాటా ఆర్ మారుతి. ఓకేనా, అయితే ఇప్పుడు మరి దాని విచ్ కార్ డస్ ఈ డ్రైవ్ ఆన్ మండే. సో మండే ఏ కార్ని డ్రైవ్ చేస్తారు, డెఫినెట్గా మనకు అర్థమవుతుంది హోండా. ఓకేనా, హోండా విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ సి. మీకు డౌట్ సార్ మరి ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ చూడండి. సో ఇక్కడైతే హోండా రాసుకున్నాం, ఇక్కడ టాటా మారుతి. సో టాటా ఆర్ మారుతి గురించి ఇంకేం ప్రొవైడ్ చేయాలి. టాటా ఆర్ మారుతి ఏదైనా మనం డ్రైవ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో టాటా ఆర్ మారుతి గురించి ఇక్కడ మనకి అడిగినటువంటి క్వశ్చన్ అది కాదు. సో ఏదైనా ఉండొచ్చు, దాని గురించి ఇంకా దానికి మించి కండిషన్స్ అనేది మనకు ప్రొవైడ్ చేయలేదు. సో టాటా ఆర్ మారుతి. ఓకేనా, కాకపోతే అందుకే క్వశ్చన్ ఎలా అడిగారు, దెన్ విచ్ కార్ డస్ ద డ్రైవ్ ఆన్. ఓకేనా, మండే ఏ కారు సో డ్రైవ్ చేయడానికి పాసిబిలిటీ ఉందన్నారు. సో క్లియర్గా అర్థమవుతుంది హోండా. ఓకేనా, విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ సి. ఓకేనా, రోహన్ అండ్ కుందన్ ఆర్ గుడ్ ఇన్ హిస్టరీ అండ్ సాంస్క్రిట్. ఓకేనా, శ్యామ్ అండ్ రోహన్ ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ హిస్టరీ. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకసారి పూర్తిగా చూద్దామంటే, గోపాల్ అండ్ కుందన్ ఆర్ గుడ్ ఇన్ సైన్స్ అండ్. ఓకేనా, డిఫరెంట్ నేమ్స్ ప్రొవైడ్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నారు. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మరి మనం ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకేనా, సో రోహన్ కుందన్ ఆర్ గుడ్ ఇన్ హిస్టరీ అని చెప్పారు కదా, ఒకసారి చూద్దామండి. ఓకేనా, సో నేనేం చేస్తాను, టోటల్ ఫస్ట్ పర్సన్స్ నేమ్ చూద్దాం. ఓకేనా, రోహన్, కుందన్. ఓకేనా, సో పూర్తిగా మనం రాసుకుందాం, ఒకసారి చూడండి. సో రోహన్, కుందన్, దాని తర్వాత గుడ్ ఇన్ హిస్టరీ. ఓకేనా, శ్యామ్ అండ్ రోహన్. కొత్త నేమ్ ఏంటి, ఇప్పుడు రోహన్ ఆల్రెడీ రాసాము, శ్యామ్ కదా, శ్యామ్ తీసుకుందాం, శ్యామ్. నెక్స్ట్ గోపాల్ అండ్ కుందన్. ఓకేనా, కుందన్ ఆల్రెడీ రాసాము, సో గోపాల్ తీసుకుందాం, గోపాల్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, శ్యామ్, గోపాల్ అండ్ మోహన్. ఓకేనా, శ్యామ్, గోపాల్ అండ్ మోహన్. ఓకేనా, సో ఇక్కడ శ్యామ్, గోపాల్, నెక్స్ట్ మోహన్ తీసుకుందాం అండి. ఓకేనా, మోహన్. ఓకేనా, నెక్స్ట్ ఓకేనా, ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్స్ అని ప్రొవైడ్ చేస్తారు. సబ్జెక్ట్స్ తర్వాత చూద్దాం, ఆన్ ద బేసిస్ ఆఫ్ అబోవ్ ఇన్ఫర్మేషన్. ఓకే, క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇప్పుడు సబ్జెక్ట్స్ ఏముందో ఒకసారి మనం చూద్దాం. సబ్జెక్ట్స్ ఏమేమి ఇచ్చారు, ఓకేనా, హిస్టరీ ఆర్ గుడ్ ఇన్. ఫస్ట్ ఏమంటున్నారు, రోహన్ అండ్ కుందన్. ఓకేనా, హిస్టరీ అండ్ సాంస్క్రిట్ ఇచ్చారు. ఓకేనా, సబ్జెక్ట్ నేమ్స్ సింగిల్ ఆల్ఫాబెట్స్ నేను డినోట్ చేసుకుంటాను. ఓకేనా, హిస్టరీ, దాని తర్వాత ఏంటి, ఓకేనా, హిస్టరీ తర్వాత ఓకేనా సాంస్క్రిట్, SAN అనుకుందాం. ఓకేనా, సాంస్క్రిట్. ఓకేనా, దాని తర్వాత శ్యామ్ అండ్ రోహన్ ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, హిస్టరీ. ఓకే, ఆల్రెడీ హిస్టరీ రాసాము, సో మ్యాథమెటిక్స్ M మాత్రం అనుకుందాం. ఓకేనా, దాని తర్వాత గోపాల్ అండ్ కుందన్ గుడ్ ఇన్ సైన్స్ అండ్ సాంస్క్రిట్. ఓకేనా, సాంస్క్రిట్ ఆల్రెడీ రాసాము, సైన్స్ని క్యాపిటల్ S గా డినోట్ చేసుకుందాము. ఓకేనా, సో అయితే నెక్స్ట్ టైం శ్యామ్, గోపాల్, మోహన్ ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్స్ అంటే ఏ తీసుకుందాము. ఓకేనా, ఆర్ట్స్ అంటే ఏ తీసుకుందాము. నెక్స్ట్ ఏంటి, ఓకే, సో డయాగ్రామ్ అయితే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూద్దాం, అగైన్ మళ్ళీ ఒకసారి చదవండి. సో రోహన్ అండ్ కుందన్ ఆర్ గుడ్ ఇన్ హిస్టరీ అండ్ సాంస్క్రిట్. ఫస్ట్ రోహన్ చూద్దాము. రోహన్ దేంట్లో గుడ్ అండి. ఓకేనా, సబ్జెక్ట్స్లో హిస్టరీ అండ్ సాంస్క్రిట్. సో హిస్టరీ అండ్ సాంస్క్రిట్.
అదేవిధంగా కుందన్ అనేటటువంటి పర్సన్ కూడా కదా. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, హిస్టరీ అండ్ సాంస్క్రిట్. క్లియర్. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. శ్యామ్ అండ్ రోహన్. ఓకేనా, శ్యామ్ అండ్ రోహన్ మ్యాథమెటిక్స్, హిస్టరీ. శ్యామ్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అంటే 3rd ప్లేస్, హిస్టరీ అంటే 1st ప్లేస్. శ్యామ్. దాని తర్వాత ఎవరు? రోహన్ కూడా అదే కదా. సో రోహన్ కూడా ఏంటి? హిస్టరీ అండ్ మ్యాథమెటిక్స్. సో రోహన్ కూడా ఏంటండి? ఓకేనా, హిస్టరీ, మ్యాథమెటిక్స్. క్లియర్. నెక్స్ట్ టైం ప్రొవైడ్ చేశారు గోపాల్ అండ్ కుందన్. ఫస్ట్ గోపాల్ గురించి చూద్దాం. ఓకేనా, సో గోపాల్ గుడ్ ఇన్ సైన్స్ అండ్ సాంస్క్రిట్. గోపాల్ గుడ్ ఇన్ సైన్స్ అండ్ సాంస్క్రిట్. గోపాల్ గుడ్ ఇన్ సాంస్క్రిట్ అండ్ 4th ప్లేస్లో ఉన్నటువంటి సైన్స్. అదేవిధంగా కుందన్ అనేటటువంటి పర్సన్ కూడా ఓకేనా, కుందన్ ఇక్కడ ఉన్నారండి, సాంస్క్రిట్ అండ్ సైన్స్. క్లియర్. ఓకే, గోపాల్ కుందన్ అయిపోయింది. నెక్స్ట్ శ్యామ్ గోపాల్ మోహన్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్స్. సో ఇండివిజువల్గా మనం చెక్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ శ్యామ్ గురించి తీసుకుందాం. ఓకేనా, శ్యామ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఏ సబ్జెక్ట్స్లో గుడ్ అండి? మ్యాథమెటిక్స్, ఆర్ట్స్. ఓకేనా, శ్యామ్ ఇక్కడ ఉన్నారు. సో మ్యాథమెటిక్స్ ఆల్రెడీ టిక్ మార్క్, ఆర్ట్స్ అంటే లాస్ట్. ఓకేనా, సో అదేవిధంగా నెక్స్ట్ ఎవరండి? గోపాల్. గోపాల్ కూడా మ్యాథమెటిక్స్, ఆర్ట్స్. ఓకేనా, గోపాల్ ఇక్కడ ఉన్నారు. సో మ్యాథమెటిక్స్, ఆర్ట్స్. క్లియర్. నెక్స్ట్ ఎవరు? మోహన్. ఓకేనా, మ్యాథమెటిక్స్, నెక్స్ట్ ఏంటి? ఆర్ట్స్. క్లియర్. సో ఇలా డయాగ్రామ్ మనం ప్రొవైడ్ చేసుకోవడం జరిగింది. ఇంటూ మార్క్స్ అనుకుందాం. ఓకేనా, ఏమేం ప్లేసెస్లో ఇంటూ మార్క్స్, ఏమేం ప్లేసెస్లో ఇంటూ మార్క్స్, ఏమేం ప్లేసెస్లో ఇంటూ మార్క్స్. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ అడిగారు చూద్దాం. హూ ఈజ్ గుడ్ ఇన్ హిస్టరీ, సైన్స్, సాంస్క్రిట్? హిస్టరీ, సైన్స్, సాంస్క్రిట్. ఈ 3 లొకేషన్స్లో టిక్ మార్క్ ఉన్నటువంటి పర్సన్ ఎవరు? అంతే, ఇంకేం లేదు. చూద్దామా. సో ఈ 3 లొకేషన్స్లో టిక్ మార్క్ ఉన్నటువంటి పర్సన్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ సాంస్క్రిట్ దగ్గర టిక్ మార్క్ లేదు. సో రోహన్ ఎలిమినేట్. శ్యామ్ దగ్గర చూడు, సాంస్క్రిట్ దగ్గర టిక్ మార్క్ లేదు. శ్యామ్ కూడా ఎలిమినేట్. అవునా కదా? నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ పర్సన్ పూర్తిగా ఎలిమినేట్. అవునా, ఒక్కటి పోయినట్టే. ఓకేనా, గోపాల్ చూడండి, హిస్టరీ దగ్గర టిక్ మార్క్ లేదు, ఎలిమినేట్. ఓకేనా, ఇక్కడ మోహన్ దగ్గర సో హిస్టరీ, సాంస్క్రిట్ కూడా లేదు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే కుందన్ అనేటటువంటి పర్సన్ దగ్గర హిస్టరీ, సాంస్క్రిట్, సైన్స్. అదే కదా అడిగారు, హిస్టరీ, సైన్స్, సాంస్క్రిట్. ఓకేనా, 3 సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్ అయినటువంటి ఒక ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ఎవరు? సో క్లియర్గా మనకు అర్థమవుతుంది కుందన్ అనేటటువంటి పర్సన్. ఓకేనా, విచ్ ఈస్ ఇన్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో క్లియర్. సో ఈ విధంగా జస్ట్ మనం నేమ్స్ ఓకేనా, అదేవిధంగా సబ్జెక్ట్స్ మనం రాసుకొని సో ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్లో గుడ్ ఉన్నారని చెప్పి సో అంటే మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి చోట్ల మనం టిక్ మార్క్ పెట్టుకొని రిమైనింగ్ ప్లేసెస్లో సో ఇంటూ మార్క్ పెట్టుకొని జస్ట్ మనం వెరిఫై చేసుకుంటే చాలు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. ఓకేనా, 7 ఫ్రెండ్స్ ఓకేనా, PQRSTUV were born in 7 different months: March, April, June, July, August, September, December. Okay, in the same order, not in the same order. Okay, R was born in the month which has less than 31 days. Okay, first of all months ఏమేమి ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. ఓకేనా, సో మంత్స్ ఏంటంటే మార్చ్, ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆర్ వాస్ బార్న్ ఇన్ ఎ మంత్ విచ్ వాస్ లెస్ దెన్ 31 days బట్ బిఫోర్ ఆగస్ట్ కన్నా ముందు 31 days కన్నా తక్కువ ఉన్నటువంటి మంత్స్లో జన్మించాడంట. ఓకేనా, ఆగస్ట్ కన్నా ముందు 31 days కన్నా తక్కువ ఉన్నటువంటి మంత్. ఇక్కడేమో 31 ఉంది కాబట్టి ఇక్కడ లేదు. ఏప్రిల్లో 30 పాసిబిలిటీ ఉంది, జూన్లో 30 పాసిబిలిటీ ఉంది, జూలైలో 31 పాసిబిలిటీ లేదు. సో అంటే డెఫినెట్గా ఆర్ అనేటటువంటి పర్సన్ ఇక్కడైనా ఉండాలి, లేదా ఆర్ అనేటటువంటి పర్సన్ ఇక్కడైనా జన్మించి ఉండాలి. ఇదైతే క్లియర్. ఎక్కడ? జూన్లో. అవునా, ఇదైతే క్లియర్. ఓకే, ఓన్లీ 3 friends were born ఆఫ్టర్ టీ తర్వాత ఓన్లీ 3 friends అంటున్నారు. అవునా, అంటే ఏంటి? ఓన్లీ 3 friends were born ఆఫ్టర్ టీ. సో టీ తర్వాత ఓన్లీ 3 persons అంటే డెఫినెట్గా టీ ఇక్కడ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, సో అప్పుడే కదా ఇక్కడ ఫస్ట్ పర్సన్, ఇక్కడ సెకండ్ పర్సన్, ఇక్కడ థర్డ్ పర్సన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ యూ వాస్ బార్న్ ఇమ్మీడియట్లీ బిఫోర్ వి బట్ ఆఫ్టర్ టీ. టీ తర్వాత ఎవరు? యు, బట్ బిఫోర్ వి అంటే టీయువి. ఇదైతే క్లియర్. టీయువి. ఈ ఆర్ అనేది తర్వాత మనం చేంజ్ చేసుకుందాం, అంటే ఇక్కడైనా రాయడం జరిగింది, ఇంకేం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నారు ఇక్కడ ఒకసారి బిఫోర్. ఓకేనా, ఓకే, నెక్స్ట్ చూడండి. మోర్ దెన్ 3 friends were born ఓకేనా బిట్వీన్ P and S. ఓకేనా, P and S కి మోర్ దెన్ 3 అంటే మీనింగ్ ఏంటి? P and S కి 4 or 5. ఓకేనా, మోర్ దెన్ 3 అన్నారు కాబట్టి 4 or 5 persons ఉండాలి. ఓకేనా, అంటే ఏమన్నారు? P and S కి. ఓకేనా, మోర్ దెన్ 3 friends అన్నారు. ఎవరికంటే? P and S కి బిట్వీన్. నెక్స్ట్ ఏంటి? ఆర్ వాస్ నాట్ బార్న్ ఇమీడియట్లీ బిఫోర్ టీ. ఓకేనా,
టీ వాస్ బిఫోర్ ఎస్ అంటున్నారు. ఓకేనా, అంటే ఏంటి, టీ వాస్ బార్న్, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఆర్ వాస్ నాట్ బార్న్ ఇమ్మీడియట్లీ బిఫోర్ టీ, అంటే టీకి ఇమ్మీడియట్గా బిఫోర్గా ఆర్ అనేటటువంటి పర్సన్ రాలేదు. టీకి ఇమ్మీడియట్ బిఫోర్గా ఆర్ అనేటటువంటి పర్సన్ పాసిబిలిటీ లేదు అంటున్నారు, అంటే ఇంకా ముందుగా ఉండొచ్చు మేబీ, అంతే. ఓకేనా, టీ వాస్ బార్న్ బిఫోర్ ఎస్ అంటున్నారు. ఓకేనా, బార్న్ బిఫోర్ ఎస్ అంటే ఎస్ కన్నా ముందు టీ అనే పర్సన్ జన్మించడం జరిగింది, అంటే క్లియర్గా ఇంకో మిగిలింది ఒకే ఒక ప్లేస్, ఎస్కి ఇదే కదా, ఎస్కి ఇది ఒకే ఒక ప్లేస్, అవునా. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, పి అండ్ ఎస్కి 4 or 5 పర్సన్స్ ఉండాలి, 3 కన్నా ఎక్కువ, అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ అన్ని ఫిల్ అయిపోయిందండి. ఓకేనా, 4 or 5 ఉండాలి, అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ చూడండి 1 2 3. ఓకేనా, 3 పర్సన్స్ కాదు, 3 కన్నా ఎక్కువ అంటే డెఫినెట్గా 4 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 కనుక మనం అనుకున్నట్లయితే, ఓకేనా, అంటే ఇక్కడ అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆలోచించండి, ఇక్కడ నేను ఎస్ తీసుకుంటానండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ కాకుండా ఇక్కడే ఆర్ అనుకుందాం అనుకున్నట్లయితే, తర్వాత పాసిబిలిటీ లేకపోతే మనం ఆర్ అనేది మనం చేంజ్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడంటే 4 పర్సన్స్ మనం అనుకున్నట్లయితే, సో ఎస్ అండ్ పి అనేటటువంటి పర్సన్ ఇక్కడ రావడం జరుగుతుంది, అవునా. సో అంటే మీనింగ్ ఏంటి, సో టీకి పైన వెంటనే ఆర్ రాకూడదు అంటున్నారు, అంటే మీనింగ్ ఏంటి, ఆర్ ఇక్కడ మనం తీసుకోవడానికి ఛాన్స్ లేదు, సో కాబట్టి పి అనేటటువంటి పర్సన్ ఇక్కడ రావడానికి కూడా పాసిబిలిటీ లేదు. సో అంటే మరి ఆర్ అనేటటువంటి పర్సన్ ఇక్కడే రావాలి, అవునా కదా. సో ఎస్ అనేటటువంటి పర్సన్కి అండ్ పి అనేటటువంటి పర్సన్కి మినిమం ఎంతమంది ఉండాలి, బిట్వీన్లో 4 పర్సన్స్ ఉండాలి, 1 2 3 ఉన్నారు, అవునా కదా. అంటే మనం ఇక్కడ పి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఒక ఎస్ అండ్ పికి బిట్వీన్లో 3 పర్సన్సే ఉంటారు, కానీ కండిషన్ ఏంటి 4 or 5 ఉండాలి. సో కాబట్టి పి ఇక్కడ రావడానికి కూడా పాసిబిలిటీ లేదు, డెఫినెట్గా మార్చ్లోనే పి అనేటటువంటి పర్సన్ రావడానికి పాసిబిలిటీ ఉంది, అవునా కదా. సో అయితే ఏం ఆల్ఫాబెట్ మిస్ చేసాము, క్యూ మాత్రం మిస్ చేసాము, అవునా కదా. ఒకసారి మనం చెక్ చేద్దాం చూడండి. ఓకేనా, PQRSTU వేర్ బార్న్ ఇన్ 7 months అన్నారు. ఓకేనా, ఆర్ వాస్ బార్న్ ఇన్ ఎ మంత్ లెస్ దెన్ 31 ఏప్రిల్ కదా. ఓకే, బిఫోర్ ఆగస్ట్ అన్నారు, ఆగస్ట్ కన్నా ముందు. ఓన్లీ 3 friends వేర్ బార్న్ బిట్వీన్ ఆఫ్టర్ టీ తర్వాత ఓన్లీ 3 మాత్రమే జన్మించాలి, ఓకేనా, జన్మించారు. యూ వాస్ బార్న్ ఇమీడియట్లీ బిఫోర్ వి కన్నా ముందు యూ, ఓకేనా. నెక్స్ట్ టీ ఓకేనా, బట్ ఆఫ్టర్ టీ తర్వాత అన్నారు. ఓకే, మోర్ దెన్ 3 friends, 3 కన్నా ఎక్కువ ఉండాలి పీకి ఎస్కి బిట్వీన్లో, 1 2 3 4 5 members ఉన్నారు, సరిపోయింది. ఓకేనా, ఆర్ వాస్ నాట్ బార్న్ ఇమీడియట్లీ బిఫోర్ టీ కన్నా కొంచెం ముందుగా ఆర్ అనే పర్సన్ ఉండకూడదు, ఓకేనా, ఒక పర్సన్ బిట్వీన్లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఏమంటున్నారు, టీ వాస్ బార్న్ బిఫోర్ ఎస్ కన్నా ముందే టీ అనే పర్సన్ జన్మించి ఉండాలి, అంతే, తర్వాత జన్మించడానికి పాసిబిలిటీ లేదు అంటున్నారు. అయితే హౌ మెనీ ఫ్రెండ్స్ వేర్ బార్న్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్కి బిట్వీన్లో ఎంతమంది అంటున్నారు. క్యూ అండ్ ఎస్కి బిట్వీన్లో ఎంతమంది ఉన్నారండి, 3 members ఉండడం జరిగింది. 3 members అంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. ABCDF గెట్ డిఫరెంట్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్, బి అప్టైన్డ్ హైయెస్ట్ 3rd place అంటున్నారు. మొత్తం ఎంతమంది అండి, 1 2 3 4 5 6 డిఫరెంట్ మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామ్, బి అప్టైన్డ్ హైయెస్ట్ 3rd place అంటున్నారు. ఓకేనా, ఓకేనా, ఈ అప్టైన్డ్ గ్రేటర్ దాన్ సి ఓన్లీ, అంటే మీనింగ్ ఏంటి, 6 members 6 places మనం తీసుకుందాము. ఓకేనా, ఫస్ట్ ప్లేస్ అంటే టాప్ పొజిషన్ అని మీనింగ్, ఫస్ట్ ప్లేస్ అంటే, ఓకేనా, ఫస్ట్ ప్లేస్ ర్యాంక్ అనుకుందాం, లేదా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఎట్లయినా అనుకుందాం, ఓకేనా. సెకండ్, 3rd place, 4th place, 5th place, 6th place. వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి చూడండి. ఓకేనా, బి అప్టైన్డ్ హైయెస్ట్ 3rd place అంటున్నారు. ఓకేనా, ఈ అప్టైన్డ్ గ్రేటర్ దాన్ సి ఓన్లీ, సో సి కన్నా గ్రేటర్ అంతే, ఎవరు ఈ అనే పర్సన్ సి కన్నా గ్రేటర్, అంటే సిఏ కదా లాస్ట్. ఓకేనా, నెక్స్ట్ ఏ అప్టైన్డ్ గ్రేటర్ దాన్ డి బట్ లెస్ దాన్ ఎఫ్ కన్నా లెస్ దనే, ఓకేనా. సో ఎఫ్ఏ అప్పుడు గ్రేటర్, ఎవరికన్నా ఏ గ్రేటర్ దాన్ డి అన్నారు. ఓకేనా, ఇదైతే క్లియర్. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, ఇఫ్ ఎఫ్ గెట్స్ 94 marks, అంటే ఇప్పుడు చూడండి బి అప్టైన్ హైయెస్ట్ 3rd place అంటే 3rd place ఎవరండి, బి. ఓకే, సో అయితే ఈ ప్లేసెస్ ఇప్పుడు అకార్డింగ్ టు ద కండిషన్స్ చూద్దాం. ఓకేనా, ఒకసారి చూడండి, బి అప్టైన్ హైయెస్ట్ 3rd place, ఓకేనా, 3rd place హైయెస్ట్, ఓకేనా, టాప్ 3 అని మీనింగ్, ఓకేనా, 3rd place లో బి. నెక్స్ట్ ఏమంటున్నారు, ఈ అప్టైన్ గ్రేటర్ దాన్ సి ఓన్లీ, ఓకే, సి కన్నా ఈ పర్సన్ ఎక్కువ, అంతేగాని ఇంకెవరికన్నా లేదంటే సి పర్సన్ లాస్ట్ అని మీనింగ్, అవునా కదా. నెక్స్ట్ ఏంటి, ఏ అప్టైన్ గ్రేటర్ దాన్ డి బట్ లెస్ దాన్ ఎఫ్ అంటున్నారు, అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎఫ్ అనేటటువంటి పర్సన్ ఖచ్చితంగా టాప్ అన్నమాట. ఓకేనా, ఎఫ్ఏడి, అవునా కదా. ఇంకా ఏ ప్లేసెస్ మనం రీప్లేస్ చేయడానికి ఇక్కడ మనకి పాసిబిలిటీ లేదు. ఓకేనా, ఇక్కడ మీరు ఎఫ్ తీసుకుంటే ఏడి ఎక్కడ రాసాం, సో మనం రాయడానికి పాసిబిలిటీ లేదు. ఏ ఇక్కడ తీసుకుంటే డి రాయలేం, సో ఇంక మిగిలిపోయిన ప్లేసెస్ ఇవే. సో ఇప్పుడు మరి క్వశ్చన్ ఏమడిగారు ఒకసారి చూడండి. ఇఫ్ ఎఫ్ గెట్స్ 94, ఎఫ్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ 94 మార్క్స్ వచ్చినట్లయితే, 94 అనుకుందాం, ఎఫ్కి 94. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నారు, అండ్ ద పర్సన్ అట్ 3rd place గెట్స్ 80, 3rd place అంటే బి అనే పర్సన్కి 80 వచ్చినట్లయితే, మరి దెన్ మార్క్స్ అప్టైన్డ్ బై ఏ, ఇక్కడ క్యాపిటల్ ఏ అండి,
ఏ. ఓకేనా, క్యాపిటల్ ఏ అక్కడ ప్రొవైడ్ చేసి ఉండాలి. ఓకేనా, క్యాపిటల్ ఏ ఎన్ని మార్కులు రావడానికి పాసిబిలిటీ అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి. ఓకేనా, 94కి 80కి బిట్వీన్లో ఉన్నటువంటి మార్క్స్ మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. 80కి 94కి మధ్యలో. ఇది 80 కన్నా తక్కువ ఉంది, ఇది 94 కన్నా ఎక్కువ ఉంది కాదు. ఓకేనా, ఇది 80 కన్నా తక్కువ ఉంది. ఇక్కడ ఒకసారి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు? ఓకేనా, 80కి 94కి బిట్వీన్లో 91 ఉండడం జరిగింది. సో క్లియర్. సో అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారండి. ఓకేనా, కొంచెము మనం అడిగినటువంటి ఓకేనా క్వశ్చన్ ఏంటి, సో దీన్ని మనం ఏ విధంగా మనం సాల్వ్ చేస్తే ఓకేనా ఏ విధంగా మన కండిషన్స్ రాసుకొని సాల్వ్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఆ కండిషన్స్ ప్రకారం సాటిస్ఫై అయిపోయింది అనుకోండి, సో అక్యురేట్గా ఆన్సర్ వస్తుందండి. ఆన్సర్ రాలేదంటే మనం ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేసామని. ఓకేనా, సో అందువల్ల ప్రాపర్గా మన కండిషన్స్ తీసుకునేటప్పుడు దానికి తగినంత రేంజ్లో మనం తీసుకోవాలి. ఓకేనా, ఇష్టం వచ్చినట్టు జిగ్జాగ్గా తీసుకోకూడదు. ఉన్నటువంటి పాసిబిలిటీ ఓకేనా అదే విధంగా ఇచ్చినటువంటి కండిషన్స్ని మనము ఖండించడానికి కుదరదు. అంటే అవుట్ ఆఫ్ ది కండిషన్స్ వెళ్ళామంటే ఆన్సర్ రాంగ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అక్యురేట్గా కండిషన్స్ తగినట్టే సాటిస్ఫై అయ్యే విధంగా మనము ఈ ఇనిషియల్ ప్లేసెస్లో మనం రాసుకుంటే అక్యురేట్గా ఆన్సర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే రాదండి. ఓకేనా, సో కాబట్టి ఇచ్చినటువంటి కండిషన్స్ని ఉల్లంఘించకుండా మనం ప్రాపర్గా మనం చేసినట్లయితే అక్యురేట్గా ఆన్సర్ వస్తుంది. ఓకే, there are 6 members in a family K L W X M Z. ఓకేనా, each of a car different color. L has white car అంటారు. ఓకేనా, L has white car. W doesn't have black or yellow. Black or yellow. Black or yellow. ఓకేనా, M has a red car. ఓకేనా, M has a red car అంటున్నారు. K doesn't have blue car. K doesn't have blue car. Z has brown car anta. Z has brown car. Which of the following color of W's car అంటున్నారు. ఇంకేమేమి మిగిలిందండి? K L ఓకేనా, W తీసుకుందాం. KL W XM Z. XM Z. MZ అయిపోయింది, X. ఓకేనా, సో అయితే ఇది మనం తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో K ప్లేస్లో బ్లూ రావడానికి పాసిబిలిటీ లేదు, అవునా కదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనా బ్లాక్ ఎల్లో రావడానికి W దగ్గర పాసిబిలిటీ లేదు, ఇక్కడ బ్లాక్ రావడానికి ఛాన్స్ లేదు, అదేవిధంగా ఎల్లో రావడానికి కూడా పాసిబిలిటీ లేదు, అవునా కదా? అంటే ఇప్పుడు మరి ఏమంటున్నారు, ఓకేనా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది కలర్ ఆఫ్ W's కార్. ఓకేనా, W's కార్ అవ్వడానికి మరి ఇంకేం పాసిబిలిటీ ఉంది అంటున్నారు. ఓకేనా, ఒకసారి చూద్దాము. ఓకేనా, రెడ్ రావడానికి పాసిబిలిటీ ఉందా? రెడ్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. ఓకేనా, వైట్ బ్రౌన్ ఏమైనా ఇచ్చారా? సో వైట్ బ్రౌన్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. అయితే ఇక్కడ చూడు బ్లాక్ ఎల్లో రావడానికి కూడా ఛాన్స్ లేదు, అవునా కదా? సో బ్లాక్ రావడానికి ఛాన్స్ లేదు, ఎల్లో రావడానికి కూడా ఛాన్స్ లేదని వాళ్ళే ఇచ్చారు. మరి W కార్ ఏంటి? ఇంకేం మిగిలిపోయిందండి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం. సో క్లియర్గా మనకు అర్థమవుతుంది బ్లూ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఓకేనా, సో చూద్దాం ఆప్షన్స్ మనకి అలానే ఈజీగా మనకి సెట్ అయ్యే విధంగా మనకు ప్రొవైడ్ చేస్తారండి. జస్ట్ ఆ కండిషన్స్ రాసుకోవడం మన పని. ఓకేనా, అంటే ఇప్పుడు బ్లూ ఇక్కడ మనం తీసుకున్నాము, ఇక్కడ వాళ్ళు K ప్లేస్లో ఓకేనా బ్లూ రాకూడదు అనుకున్నారు. సో ఇక్కడ మనం తీసుకున్నాం, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారము మనకి బ్లూ అనేది సాటిస్ఫై అవ్వడం జరిగింది. సో క్లియర్. సో ఈ విధంగా సో కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి లాజిక్స్ రాసుకొని ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చేసినా కానీ సింపుల్గా మన ఆన్సర్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా.